ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ పేరిట సరికొత్త నాటకానికి తెరలేపిందని, బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని ఘాటుగా విమర్శించారు. 60% పైగా ఉన్న బీసీ జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వము నిలువెత్తు మోసం చేసిందని ఆరోపించారు. బీసీల రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే తాము దశల వారీగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వము తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముక్రాకే గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పంట పొలాల్లో బాకీ కార్డులను ప్రదర్శిస్తూ సెల్ఫీలు దిగి సీఎంఓ కార్యాలయానికి సోషల్ మీడియా ద్వారా సెల్ఫీలను సీఎం కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసిందని, 6 గ్యారెంటీల అమలు కింద ప్రజలకు ఎన్నో వేల రూపాయలను ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని, బాకీ పడిన వాటిని వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సందర్భంగా ముక్కాకే గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.